అయ్యో, ఏంటిది వర్ష? నా కాళ్ళు మొక్కుతున్నావు? ఏం లేదు, పంకజానికి హెడేక్ గా ఉంది. కాఫీ కావాలంటే కిచెన్ లోకి వెళ్తుంటే కాలు స్లిప్ అయింది. అవునా? అది సరే, ఈ ఇంటికి పని మనిషి పంకజమా నువ్వా? టంగ్ స్లిప్ అయ్యి రివర్స్ లో చెప్పాను. కొంచెం హెడేక్ గా ఉంది నాకు. పంకజాన్ని పిలుస్తుంటే పంకజం రావట్లేదు ప్రియా. ఓ, గాలితో పాటు టంగు కూడా స్లిప్ అయిందన్నమాట. మూలుగుతున్నావేంటి? వెన్నుముక్క స్లిప్ అయిందేమో. ఎంతైనా పెద్దింటి కోడలివి, పెత్తనమంతా నీదే, కష్టాలు నీకే. హాస్పిటల్కి వెళ్దామా? అంబులెన్స్ కి కాల్ చేయనా? అవసరమేం లేదు. అవసరం లేదులే, ఎంతైనా పెద్దింటి కోడలివి, స్ట్రాంగ్ కదా. స్ట్రాంగే. పంకజం లేదంటే నేను స్ట్రాంగ్ కాఫీ పెట్టవన వర్ష? నో, అతిథి దేవో భవ అని అన్నారు. నువ్వు మా గెస్ట్ కదా ప్రియా. వావ్, ఎంతైనా పెద్దింటి కోడలు. ఆ గౌరవం, మర్యాద, గ్రేట్. థ్యాంక్స్. వర్ష, నాకు పెద్ద గ్లాస్ పాలు వేడి చేసి తీసుకురా. ఓకే. నాయనో, కావేరి నేను అనుకున్న మాటలన్నీ అప్పచెప్తుందేంటి? కొంప తీసి వినేసిందా? అసలేం జరుగుతుంది ఇంట్లో? తలపోటుకి స్నానం చేసినా తగ్గట్లేదు. నూనె మీద కాలు పెడితే ఆ ప్రియ స్లిప్పే అవ్వలేదు. అదే వర్షవదన కాలు పెడితే నాడం విరిగింది. మరి ప్రియకేం కాలేదేంటి? ఆ ప్రియ నా చెంపలు పగలగొట్టింది, కానీ తనే కొట్టిందని మాత్రం క్లారిటీగా గుర్తులేదు. ఈ ప్రియ ఏదైనా మంత్రం తంత్రం చేస్తోందా? అసలే ఈ రానమ్మ ఆ బంధనం ఈ బంధనం అని చెప్పి హెడ్ఏక్ తెప్పిస్తుంది. మళ్ళీ ఈ ప్రియ ఒకటి ఎక్స్ట్రా హెడేక్. అబ్బా, తల తిరుగుతోంది. చెప్పు కళ్యాణ్. ఏంటి గావరి అంత చిరాగ్గా ఉన్నా? నేను చిరాగ్గా ఉన్నానని నీకెలా తెలుసు మహాశయ? నువ్వు దేవతాలోకం నుంచి ఊడిపడిన అప్సరసవి. ఈ చిరాకు పరాకు కోపాలు అస్సలు సూట్ కావు కావేరి. పొగిడితే అమ్మాయిల చిరాకు తగ్గదు పోలీస్ బాబు. పొగడ్డం కాదు, నిజం చెప్తున్నాను. నీది ఇన్నోసెంట్ ఫేస్, అది నీ అందం. చిరాకు పడితే అస్సలు బాగోదు కావేరి. నా ఫేస్ లో చిరాకొచ్చి అందంగా లేనని ఎక్కడో ఉన్న నీకెలా తెలుసంట? లవర్ ఎంత దూరంలో ఉన్నా కళ్ళ ముందే ఉన్నట్టు కావేరి. నువ్వెన్ని చెప్పినా నా హెడేక్ తగ్గదు. పోనీ ఆ రోజులాగా ఇంటికొచ్చి మసాజ్ చేయమంటావా? అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. మొన్న తల వరకే మసాజ్ చేశాను. పూతరేకుల్లాంటి ఆ నుదురు, కలువల్లాంటి ఆ కళ్ళు, జలపాతాల్లాంటి ఆ ముక్కు, అక్కడ్నుంచి కొంచెం కిందకి జారితే సుమధుర గులాబీ పూల్లాంటి అదరాలు. అక్కడితో ఆపేయండి కాళిదాస్ గారు. ఇప్పుడు చెప్పు, హెడ్ఏక్ పోయిందా? లేకపోతే ఇంటికొచ్చి మసాజ్ చేయమంటావా? అక్కర్లేదు, నీ మాటలు మెడిసిన్లా పనిచేశాయి. వద్దులే. అవును, ఎందుకు ఫోన్ చేశావు?
అన్నట్టు ఆ బేడీలు మీ ఇంట్లోనే ఉన్నాయా? దొరికాయి, తీసుకొస్తాన్లే. అబ్బా, దొరకలేదంటే ఇంటికొచ్చి ఓ 2 రోజులు ఉందాం అనుకున్నాను. అవునా? ఇంటికొచ్చి ఏం చేస్తావ్? ఆ 2 రోజులు అక్కడే ఉంటే బాగుండేది కావేరి. అప్పుడు మిస్ అయ్యా, ఇప్పుడు వచ్చేస్తాను. నిన్ను చూస్తూ ఉంటే పెళ్ళయ్యాక ఇల్లరికం వచ్చేసేలా ఉన్నావు. ఏమో, నువ్వెక్కడుంటే అక్కడే ఉండాలన్నట్టుగా ఉంది. ఆ సంగతి తర్వాత మొన్న ఇంట్లో ఉన్నంత వరకు ఏం చేయలేదు కదా కావేరి. ఏం చేద్దామని పోలీస్ బాబు? కనీసం ముద్దు ముచ్చట కూడా లేదు కదా. ముద్దు కావాలా పోలీస్ రాజా? ఏ ముద్దు నీకు చేయదా మేడం? ఇంట్లో వాళ్ళకి చెప్పి పర్మిషన్ తీసుకుంటాన్లే. ఇంకా మంచిది కదా, తీసుకో. దానికంటే ముందు పోలీస్ స్టేషన్కొచ్చి మీ ఎస్ఐ ముద్దు కావాలంటున్నాడని కంప్లైంట్ చేస్తాను. నీకోకేనా పోలీస్ బాబు? ఏయ్ నోనో, అలాంటి పని మాత్రం చేయకు. స్టేషన్లో నా పరువు పోద్ది. సరే, ఒక్క విషయం అడగాలనుంది. ఏంటి? అదే అదే ఏంటి? అదే ఒక్క ముద్దు కావాలి. ఓయ్, అవన్నీ పెళ్లి తర్వాతే. ఇది కూడా పెళ్లి తర్వాతేనా? అన్యాయం కావేరి. అడ్వాన్స్లు డిస్కౌంట్లు నేనస్సలివ్వను. సరే, కనీసం ఫోన్లో అయినా పెడితే సర్దుకుంటాను. ఫోన్లో అయితే ఓకే, ఇస్తాను. చూసావా, వద్దు వద్దు అంటూనే నువ్వే ముద్దు పెట్టావు. అవును, ఇద్దరం ఒకేసారి ముద్దు పెట్టుకున్నాం. బాగుంది కదా? ఫోన్లో థ్రిల్లింగ్గా ఉందంటే డైరెక్ట్గా ఇద్దరం కలిసి పెట్టుకుంటే అద్భుతంగా ఉంది. అయితే వచ్చామంటావా? హా, ఇంకా చాలు చాలు. సరే, ఇప్పుడు చిరాకు పోయిందా? ఇంకెక్కడ చిరాకు, ఎప్పుడో పోయింది. లవ్ యూ కళ్యాణ్. లవ్ యూ కావేరి. మొత్తానికి నీ చిరాకు కోపం మొత్తం పోయింది. నాకదే చాలు. అందుకే ముద్దు పెట్టావా? మరి నా మైసూర్ బొండం ముద్దుగా ఉండాలి కానీ చిరాగ్గా ఉంటే అలా. నీతో ఇలాగే లైఫ్ లాంగ్ మాట్లాడాలనుంది. డ్యూటీకి వెళ్ళాలి కదా. సరే, ఇంతకు ముందు నన్ను నుదురు దగ్గర నుంచి పొగిడావు కదా? అవును, అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొక్కసారి పొగడవా? ఏయ్, ఇప్పుడు నువ్వు ఎక్కడి దాకా పొగుడతావో నీ ఇష్టం, అడ్డే చెప్పను. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, చెయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నిల్లా. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా. ఇన్ని రోజులు నిన్ను తింగరదానివే అనుకున్నాను. కో రోజునం బాగానే ఉంది, చెప్తా. One, 2, 3, 4, 5. ఈ స్లీపింగ్ టాబ్లెట్స్తో డీప్ స్లీప్లోకి వెళ్తావు. క్రికెట్ బ్యాట్ విరిగిపోయేంత వరకు కొడతాను. నిన్ను అంబులెన్స్లో హాస్పిటల్కి పంపకపోతే నా పేరు వర్షానే కాదు. థ్యాంక్ యూ రానమ్మా ఇంటి కోడలా.
పాలు తాగు ప్రియా. అతిథి దేవో భవ. ప్రియా కాలుకి నూనె ఎందుకు టచ్ అవ్వలేదు? ఏంటి వర్ష, నా కాళ్ళ వైపు చూస్తున్నావు? నా కాలుకి ముళ్ళేమైనా గుచ్చుకుందా చూడు. అబ్బే అదేం లేదు, ఏదో క్యాజువల్ గా చూసాను అంతే. ఓ అంతేనా? అయితే బాగా చూడు. ఏంటి వర్ష అలా చూస్తున్నావు? నువ్వు కాఫీ తాగావా? ఫుల్ స్ట్రాంగ్ కాఫీ కిచెన్ లోనే తాగేశాను. ఏంటి ప్రియా, నిద్ర వస్తుందా? ఈ టైంలో ఎవరికైనా నిద్ర వస్తుందా? అచ్చికి బుచ్చికి 1 2 3 4 5. ఓంకారం సకలకళాశ్రీకారం చతుర్వేద సాకారం చైతన్యసుధాపూరం జ్ఞానకమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం. ఈ రాత్రికి ఎలాగైనా తామసిని ప్రియలో నుంచి బయటికి పంపించాలి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం సర్వోభ్యా ఇదం నమః. తామసి, ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకున్నది సాధించాలి. సమయం ఆసన్నమవుతోంది. లక్ష్యం పూర్తి చెయ్యాలి. పగ చల్లారాలి. ప్రతీకారం నెరవేరాలి. నెరవేరుస్తాను తక్షక. ఆ రానమ్మ జేజం వచ్చినా నన్ను అడ్డుకోలేదు. సర్వత్రా విజయీ భవేత్. ఎలాగైనా ప్రియను ఆవహించిన తామసిని బయటికి వెళ్ళగొట్టాలి. ప్రియకి ఎలాంటి ఆపద లేకుండా జాగ్రత్త పడాలి. నా పంచ ప్రాణాలు అడ్డుపెట్టైనా నా ఆరో ప్రాణమైన నా బిడ్డల భవిష్యత్తుని కాపాడాలి. కరుణించు తల్లి. లక్ష్యం ఛేదించాలంటే
ముందు అవాంతరాలని తొలగించాలి, అడ్డుగోడల్ని పడగొట్టాలి. మా నాగుల శక్తి అపారం, అమేయం, అఖండం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. నా పగ చల్లారాలంటే రానమ్మ అడ్డుగా ఉంది. ముందు పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంటాను. రానమ్మని అడ్డు తొలగిస్తాను. ఏయ్ తామసే, ఈ రోజు ఎలాగైనా నిన్ని ఇంటి నుంచి గెంటేసి తీరతానే. అత్తయ్య, నువ్వు పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల చాలా భయపడుతున్నట్టున్నావు. నా భయమంతా నీకోసమే ప్రియా. భయానికే భయం కలిగించే నీకు భయం ఎందుకు? ప్రియా, ఎందుకో ఈ మధ్య నువ్వు చిరాగ్గా అదోలా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అలా అని కావేరి వర్ష చెప్పారా నీకు? నా మేనకోడల గురించి నాకు ఇంకొకరు చెప్తేనే గాని తెలీదా ఏంటి? సరే అత్తయ్య, ఒకసారి అలా టెర్రస్ మీదకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీతో మనసారా మాట్లాడి చాలా కాలమైంది. అప్పుడు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్దాం రా అత్తయ్య. వెళ్దాం. దానికంటే ముందు నువ్వు ఒక చిన్న పూజ చేయాలి ప్రియా. ఇప్పుడు వద్దులే అత్తయ్య, రేపు ఉదయం చేస్తాను. అయినా ఇంత రాత్రి వేళ పూజ ఏంటి? అదే ప్రియా, ఆ పూజ ఇప్పుడే చెయ్యాలి. పూజారి గారితో అన్ని విషయాలు మాట్లాడేశాను. అయినా ఈ అర్చనలు, ఆరాధనలు, పూజలు, పునస్కారాల గురించి నాకు బాగా తెలుసు కదా. అంతా మన మంచికే. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి ప్రియా, సరేనా? రా. ఏంటలా ఉన్నావు? పూజలో కూర్చోలి కదా, రా. నేను పూజ చెయ్యను. చిన్నపిల్లలా మారం చెయ్యకు. మనం చేసే ఈ పూజ మనకి రక్షణనిస్తుంది, ధైర్యాన్ని అందిస్తుంది. రానని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను ఇంతగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఎట్టి పరిస్థితుల్లో నువ్విప్పుడు ఈ పూజ చెయ్యాల్సిందే. రా. నా చెయ్యొద్దులు. వదలను. వదిలే ప్రసక్తే లేదు. హే రానమ్మ, నా చెయ్యి వదులుతావా లేదా? నువ్వు వరిస్తే భయపడితే రానమ్మా. నువ్వు పూజ చెయ్యాల్సిందే. నీకు పట్టిన దుష్ట శక్తి విరగడ కావాల్సిందే. ముందు నా చెయ్యి వదులు రానమ్మ. నేను పట్టుకుంది వదలడానికి కాదు ప్రియా. పట్టిన పట్టు విడవడం ఈ రాణమ్మకి తెలీదు. నిన్ను వదలను. నిన్ను ఆవహించిన సర్పశక్తిని వదిలేస్తాను. నువ్వు వదలకపోతే నేనే వదిలించుకుంటాను. ఈ చేతులతో ఈ ఇంట్లో గరుడ బంధనాన్ని ప్రతిష్ఠించాను. సర్పశక్తిని ఆవహిస్తే గరుడ యుక్తి నన్ను ఆవహించింది. పైగా నా చేతుల్లో గరుడ రేకుంది. మర్చిపోయావా? అందుకే బతికిపోయావు. నా నొదులు. నా చెయ్యి వదులు. కృష్ణ ఎక్కడున్నావు? నన్ను మీ అమ్మ టార్చర్ పెడుతుంది. కాపాడు.
కృష్ణ రా. అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా? కృష్ణ 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 కాపాడు. కృష్ణ కృష్ణ నువ్వు రాకు, అమ్మా నువ్వు వెళ్ళిపో, వదులమ్మా. రాకురా. ఏం చేస్తున్నావు అమ్మా? ప్రియ చేయొదులు. కృష్ణ అమ్మా. కృష్ణ వద్దు, వెళ్ళు, నీకేం తెలీదు. ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు, బయటికి రా. అమ్మా వెళ్ళు. వదులమ్మా. అమ్మా నువ్వేం చేస్తున్నావు? హే, అదేంటి గడి పెట్టేశావు? అమ్మా కృష్ణ నువ్వే కాపాడాలి. ప్రియా వదులు.